మన లోకల్ సిస్టమ్ని వేరే సిస్టమ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వేరే రిమోట్ సిస్టమ్ ఏదైనా కనెక్ట్ చేస్తున్నారు, ఈ కంప్లీట్ యాక్టివిటీ కూడా ప్యాకెట్స్ ద్వారా స్టడీ చేయొచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్యాకెట్స్ ద్వారా స్టడీ చేయొచ్చు. దట్స్ కాల్డ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్. వాటికి సపరేట్గా ఉన్నాయి. బట్ ఆ అడ్వాన్స్డ్ కన్నా ముందు స్నిఫర్స్ వెళ్ళిపోతారు. సో స్నిఫర్ బెస్ట్ టూల్ ఏంటి? What's the best tool? Wireshark. Wireshark is an open source and free tool where you can sniff data which is traveling from your LAN card. ఎక్కడో యూఎస్ లో కూడా మీకు ఇక్కడ కాదు. అర్థమవుతుందా? మీ లోకల్ ఏదైనా నెట్వర్క్ లో జరిగేవి ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వస్తాయని చెప్పండి. వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ కాలేజ్లో యాప్ మీరు ఒక సర్వర్ దగ్గర కూర్చొని, మీ సర్వర్ పక్కన సిస్టమ్ దగ్గర కూర్చొని స్నిఫర్ ఒక ఆన్ చేసి మీరు ఇంకా ఎంత డేటా ఇంపోర్ట్ చేసుకుంటే ఒక స్నిఫ్ చేసి కూర్చుంటారు. బట్ Wireshark is going to sniff, but the packet is in encrypted format. ఇలా HTTPS చూసారా? HTTPS అది చేసే వర్క్ ఏంటి అంటే చూసారా? HTTPS ఎక్కడ వినాలా అని సార్ జీమెయిల్ సార్ మనం చూడండి, మన జీమెయిల్ HTTPS అని చూసారా? ఎస్. ఆ ఎస్ అంటే బై డిఫాల్ట్ మీరు చేసే ఈ ప్యాకెట్స్ కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఒక పబ్లిక్ కీ తీసుకొని ఎన్క్రిప్ట్ అవుతుందని అర్థం చేసుకోండి. డేటా వచ్చేసినా వాడు ఏం చేయలేదు. ఓన్లీ HTTP ఉంటే మాత్రమే మీ డేటా బాగా వెళ్తుంది. ఇట్ నాట్ గోయింగ్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. ఎస్ ఉంటే ఒక కీ క్రియేట్ చేసుకొని ఆ కీ పేస్ట్ చేసుకొని ఇట్స్ గోయింగ్ ఇన్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్. బ్లైండ్గా డేటా వచ్చినా వాడు ఏం చేయలేదు. బట్ Wireshark కన్నా ఇంకొక టూల్ CRN టేబుల్, CIAN టేబుల్, SKN టేబుల్ or CRN టేబుల్. ఈ పర్టికులర్ టూల్ నాట్ ఓన్లీ స్నిఫ్స్ బట్ ఆల్సో క్రాక్స్. ఈ పర్టికులర్ టూల్ స్నిఫ్ చేసి అందులో ఉన్న పాస్వర్డ్స్ కూడా ఎన్క్రిప్ట్ చేసుకుంటే ఒక బ్రూట్ ఫోర్స్ అటాక్ ద్వారా కీని ఫైండ్ అవుట్ చేసుకొని ఇట్ విల్ జస్ట్